దేశంలో ఎన్నికలంటే ఓటుకు నోటు పర్యాయ పదం అయిపోయిందా అన్నట్టుగా ఎలక్షన్లు మారిపోయాయి. కిరాణా సామాన్ల బేరం జరిగినట్టు ఓట్ల బేరం కొనసాగుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఇలాంటి మాటలు అవమానకరమైన చెప్పుకోక తప్పదు. ఏదో ఒక రకంగా తప్పుడు మార్గాల్లో ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తుంటారు నేతలు. అయితే పోలీస్ వ్యవస్థ నిఘా పెంచడంతో అభ్యర్థులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. కుక్కతోక వంకర అన్నట్లు ఎంత నిఘా పెంచినా ఈ రకమైన రాజకీయ నాయకుల బుద్ధి మాత్రం మారడం లేదు. ఈ విషయంలో తమిళ పొలిటీషియన్లు నాలుగాకులు ఎక్కువే చదివినట్టున్నారు. నోట్ల కట్టల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసినా తమ పని ఎంచక్కా కానిచేస్తున్నారు. ఈసీ నిఘాకు చిక్కకుండా కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని టీ కొట్లు, కిరాణా షాపుల యజమానుల ద్వారా స్థానిక ఓటర్లకు వలవేస్తున్నారు. ఆయా పార్టీలకు అనుకూలమైన షాపుల యజమానుల ద్వారా పరిచయస్తులైన ఓటర్లకు ఫోన్లు చేయిస్తున్నారు. వారి ద్వారా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఇదంతా స్థానిక పరిచయాల ద్వారా జరిగిపోతోంది. దీంతో ఈసీ వర్గాల పప్పులు ఇక్కడ ఉడకడం లేదు. తమిళ నేతలకు ఇదేం కొత్త కాదు. 2009 ఎన్నికల్లో ఓటుకు నగదు పేరుతో కొత్త పద్ధతికి తెరలేపారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 లేదా ఎక్కువ మంది ఓటర్లున్న ఇంటికి ఆవులు, గొర్రెలను పంపిణీ చేశారు. అధికారం కోసం ఎన్ని రకాల ఎత్తులైనా వేస్తున్నారు అభ్యర్థులు. అందుకే ఓటర్లలోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓటర్లలో మార్పు వచ్చినాడే వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.